ఆహా! ఎంత పుణ్యాత్ములు ఉన్నారమ్మా కడప జిల్లా ఎర్రగుంట్ల పట్నంలా వైన్స్ దుక్నపోళ్ళు. మందుబాబుల కష్టాలు బాధలను అర్థం చేసుకునే మనసున్న మహారాజులు ఉన్నట్టున్నారు. మందుబాబులకు ఫీలింగ్స్ ఎట్లుంటాయో తెలుసుకొని మబ్బుల్నే తెరిచి పెడుతున్నారట దుకాళ్ళను. మీరు కూడా చూడుర్రి. ఏపీలో వైన్స్ దుకాణాలన్నీ పొద్దుగాల 10 గొట్టంగా ఓపెన్ చేస్తారు. మళ్ళా రాత్రి 10 కొట్టేటాళ్లకు బంద్ చేస్తారు. చెయ్యాలి కూడా. కానీ ఆ టైమింగ్లు మెయింటైన్ చేస్తే పొద్దుగాల సుక్క మందు పడక తడారిపోయే మందుబాబుల గొంతులు ఎంత గావరపడతాయి ఏం కథ. అందుకే మబ్బుల తెల్లారంగానే చాయ్ బండ్లు, చాయ్ హోటళ్ళు, టిఫిన్ సెంటర్లతోని పోటీ పడుకుంటా దుకాణాలు తెరుతున్నారట కడప జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలో ఉన్న వైన్ షాపుల వాళ్ళంతా. రాత్రి తాగింది తలకాయకు పడితే ఇంత ఛాయ్ తాగుదాని పోతుంటారు కదా. ఈ గిటి చూడు రా రమ్మని రా రా రమ్మని అన్నట్టు ఎట్ట తెరిచిపెట్టిర్రో వైన్ షాపులోళ్ళు. ఛాయ్ ఏం తాగుతారు, రాండ్రి గట్టిగా 2 పెగిలు ఎత్తిరా అంటే నెత్తికి పట్టింది దిగి పానం అల్కగా అయితే నచ్చ చెప్పి పిలిచినట్టే అనిపిస్తున్నాయట తెల్లారంగా తెరిచిపెట్టిన వైన్ షాపులను చూసిన మందుబాబులకు. మరిగా సదా మీ సేవలో తరిస్తామన్నట్టు తెరిచిపెట్టాక వాళ్ళ సేవలను ఉపయోగించుకోకుంటే ఎట్లా అన్నట్టు మందుబాబుల అడుగులు కూడా ఛాయ్ దుకాణాలకు బదులు మందు షాపుల దిక్కే పడుతున్నాయట. ఛాయ్ సుక్కలకు బదులు మందు సుక్కలే దిక్కే మొగ్గు చూపెడుతున్నారట అంతా. ఈ సంగతి అక్కడ ఆబ్కారీ అధికారులకు తెలిసిన కత్తికి కందకు లేని దురద మనకెందుకు, ఆమెటోళ్ళు అమ్ముతున్నారు, తాగేటోళ్ళు కొంటున్నారు, ఎవ్వరికి లేని బాధ మనకెందుకు అన్నట్టే చూసి చూడనట్టే లైట్ తీసుకుంటున్నారట. ఈ లెక్కకు చూస్తే 24/7 365 డేస్ అన్నట్టు షిఫ్టుల వారీగా షాపులు తెరిచిపెట్టి మందుబాబుల సేవల తరిత్తందుకు తయారంటారేమో వైన్ షాపులోళ్ళు.